ఆ జిల్లాలో మరో మున్సిపల్ పీఠం టీడీపీ వశమయ్యేలా ఉంది. ఏం చేసైనా వైసీపీ చైర్మన్ ని గద్దె దించాలని స్థానిక ఎమ్మెల్యే ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి. మరోవైపు టీడీపీ ప్లాన్ ని భగ్నం చేసేందుకు వైసీపీ నేతలు కూడా అదే రేంజ్ లో స్కెచ్లేస్తున్నారట. కౌన్సిలర్లు చేజారకుండా జాగ్రత్త పడుతున్నారట. మరి ఈ కుర్చీ కొట్లాటలో టీడీపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా, వైసీపీ జాగ్రత్త పడుతుందా? ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా అన్నట్లే ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల రాజకీయం. మున్సిపల్ పీఠం కోసం ఎత్తుకు పై ఎత్తులేస్తున్నాయి అధికార ప్రతిపక్షాలు. సీటును కాపాడుకునేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంటే ఏం చేసైనా వైసీపీ చైర్మన్ని గద్దె దించాలని టీడీపీ నేతలు పంతం పట్టి కూర్చున్నారు. రెండు పార్టీల ఎత్తులు పై ఎత్తులతో చీరాల మున్సిపాలిటీ పాలిటిక్స్ కి కేరాఫ్గా మారిపోయింది. మున్సిపల్ చైర్మన్ గద్దె దిగాల్సిందేనని ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండయ్య కరాఖండిగా చెప్పేశారు. అవిశ్వాసం తప్పదని గతంలోనే తేల్చేశారు. అయితే వార్నింగుల నుంచి ఇప్పుడు ఆయన యాక్షన్లోకి దిగినట్టు కనిపిస్తోంది. చీరాల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు అవసరమైన మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు తెలుగు తమ్ముళ్లు. దీంతో నిన్న మొన్నటిదాకా కూల్గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు. చీరాల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం ఒక్క కౌన్సిలరే గెలిచారు. వైసీపీకి 21 మంది కౌన్సిలర్లున్నారు. ఇక ఇండిపెండెంట్లుగా 11 మంది విజయం సాధించారు. ఇండిపెండెంట్లలో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులే. అయితే చైర్మన్ పీఠం దక్కాలంటే 3/2 మెజారిటీ ఉండాలి. దీంతో ఇండిపెండెంట్లతో పాటు టీడీపీ కౌన్సిలర్ కూడా అప్పట్లో వైసీపీకి జై కొట్టారు. మున్సిపల్ చైర్మన్గా జంజనం శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్నాళ్లు చీరాల పురపాలక సంఘంలో వైసీపీ హవానే కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు వైసీపీ కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కొందరు టీడీపీ పంచను చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరగా వైసీపీ బలం 13కు పడిపోయింది. ప్రస్తుతం టీడీపీకి 15 మంది సభ్యులే ఉన్నారని, అవిశ్వాసం పెట్టాలంటే 18 మంది సభ్యుల సంతకాలు తప్పనిసరి అని వైసీపీ వాదిస్తోంది. అయితే టీడీపీ అవిశ్వాసానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందంటోంది. దీంతో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా, లేదంటే నిజంగానే ఆ పార్టీకి అవసరమైన కౌన్సిలర్ల బలం ఉందా అన్న డౌట్ ఫ్యాన్ పార్టీని ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీరాల మున్సిపల్ చైర్మన్ పీఠం భవిష్యత్తును నిర్ణయించే విషయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కీలకం కానున్నారు. ఆమంచి ఓకే అంటే ఆయన మద్దతుదారులైన 5 కౌన్సిలర్లు టీడీపీకి జై కొడతారు. అదే జరిగితే వైసీపీ చైర్మన్ పీఠంపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇవ్వడానికి ఆమంచి రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే టీడీపీ నేతలు ఆమంచితో చర్చలు జరిపినట్టు సమాచారం. మరోవైపు పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ చీరాల ఇన్ఛార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు శనివారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశమవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొండయ్య తనయుడు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. మున్సిపల్ ఆఫీస్కి తాళాలు వేయించడంతో ఎవ్వరూ లోనికి పోవడానికి లేకుండా అయిపోయింది. దీంతో వైసీపీ చైర్మన్తో పాటు ఆ పార్టీ కౌన్సిలర్లు అక్కడే నిరసనకు దిగారు. ఇలా ఎత్తుకు పై ఎత్తులతో చీరాల రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు కౌన్సిలర్ల సంతకాల సేకరణ ముగిసిన వెంటనే అవిశ్వాసంపై కలెక్టర్ని కలిసే అవకాశం కనిపిస్తోంది. చైర్మన్ సీటు కోసం టీడీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. పీఠం కోసం పలువురు అధికారపక్ష నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆమంచి మద్దతు ఇస్తారనే సంకేతాలున్నా కండిషన్ అప్లై అంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. వాటికి టీడీపీ నేతలు ఒప్పుకుంటారా అనేది మరో సందేహం. ఈ పరిస్థితుల్లో చీరాల పురపాలక పీఠం ఎవరికి దక్కుతుందో తెర వెనుక ఈక్వేషన్సే నిర్ణయించబోతున్నాయి.